RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కురుపాం మండలంలో చైర్మన్ జె సౌమ్య జోసిన్స్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మండల న్యాయ సేవాధికార సమితి కురుపాం వారు కోర్టు ఆవరణంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విధాన్ సే సమాధాన పేరుతో మహిళలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, మహిళలు నేటి సమాజంలో చట్టాలను తెలుసుకుని మంచిగా మెలగాలని, గృహహింస చట్టం, మనోవృత్తి, వరకట్నం, సంక్షేమ పథకాలు తదితర చట్టాలు అంశాలపై అవగాహనతో పాటు మహిళలు చట్టాలు తెలుసుకుని ధైర్యంగా పోరాడి గౌరవ జీవితం గడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవిఎల్ పద్మజ, పివి వరలక్ష్మి, పారాలీగల్ వాలంటీర్స్ ఆందవరపు కోటేశ్వరరావు, బి విజయలక్ష్మి, సామల రాజేష్, ఎం మహేశ్వరరావు, వెంకట్రావు, 10 మంది వాలంటీర్లు, పాలకొల్లు శ్రీనివాసరావు, మంగరాజు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దాన్ని నిరోధించడానికి ఈ గృహహింస నిరోధక చట్టం అని గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. దీని ప్రకారం కట్నం తెమ్మనైనా, కొట్టడమైనా, తిట్టడమైనా, ఏది చేసినా సరే గృహహింస కింద వస్తుందండి. అదే ఇక్కడ ఎవరి దగ్గరైనా గృహహింస జరిగిందనుకోండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదండి. ఐసిడిఎస్ కలెక్టర్ ఆఫీస్ లో ప్రొటెక్షన్ ఆఫీసర్ అని ఉంటారండి. ఏదైనా అఘాయిత్యాలు అవి జరిగితే దానికి ఒక చట్టం ఉందండి, జూనియర్ జస్టిస్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉందండి. సో చిన్నపిల్లల మీద కూడా నేరాలు అవి జరిగితే దానికి ఒక చట్టం ఉందండి. నేను ఈ చట్టాల పేర్లు ఎందుకు చెప్తానంటే మీరు తెలుసుకుంటారండి. సో మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలాగే చేయాలి అని చెప్పి మీరు అవగాహన తెలుసుకొని 10 మందికి తెలియజేయాలండి. మీ ఎన్నో మేము చెప్పాము. మాకు బిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ లో మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు చెప్పవలసినవన్నీ వరలక్ష్మి మేడం గారు చెప్పారు. ఇది సింపుల్ గా నేను చెప్తాను. ఇందులో ఇక్కడ మన కృపాకోట్ లో కూడా ఉన్నది ఎమ్మెల్యేసే వాళ్ళు, డిస్ట్రిక్ట్ లెవెల్లోనే బిఎల్ఎస్ఏ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక అప్లికేషన్ పెడితే మనకి ఎవరి మీద అయితే ఇది ఉంటుందో వాళ్ళు పిలిపించి మాట్లాడి రాజీ చేస్తారు. ఓకే, రాజీ పక్షంలోని మనకు ఒక లాయర్ అపాయింట్ చేసి ఆ లాయర్ గారి ద్వారా కేసులు వేయించడం కూడా జరుగుతుంది అన్నమాట. మనకు కష్టం వచ్చిందని